బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో పోతే చిట్టి, బట్టల వ్యాపారంలో ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నోసార్లు తగలే, కానీ ఎప్పుడు నాకేమీ కాలేదే. ఇతను చేయపడగానే నెత్తురు రేముందేమిటే. రావయ్య రామస్వామి, ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఏమిటో మీరు నన్ను ఇట్టిట్టు ఇలా భోజనానికి పిలవడం, ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమోనని నాకు డౌట్గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా. పోనీ నువ్వు ఆడదానం అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి. పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది, మీ భార్య ఏమో లేచిపోయింది. ఏడుచ్చు కొడతా నా మాటన్నా ఉంటే. నా భార్య లేచిపోలేదు, నేనే వదిలేసి. ఏమండి, నాకు తెలియదటండి. ఊళ్ళో వాళ్ళ డౌట్ నా డౌట్ గా చెప్పాను, కానీ కేవలం నా డౌట్ అని మీరేం డౌట్ పడక్కర్లేదు. వడ్డించండి 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 వడ్డించండి. ఏటయ్య రామస్వామి పైకి చూస్తున్నా? క్రితం సార్ నేను భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను. ఇప్పుడు 22 ఉన్నాయి ఏమిటా అని నాకు డౌట్ వచ్చిందండి. ఓ నీ అవ్వ, ఇంట్లో తిని ఇంటి వసాలు ఎక్కటం అంటే ఇదే. లేకడించే ఊరుకోండి. లే. అది కాదండి, ఏదో మాట వరుస కన్నాను. చాలేవయ్యా, లేచిపోయే పేడం సజ్జనం తినమని మొగుడికి సలహా చెప్పిందంట. ఆ తొందని ఎవరం అందుకే మహతలు నీతో పళ్ళకి లేచిపోయింది. ఏం కూర్చావు? ఏమిటి తాత? కొత్తగా ట్రాక్టర్ కూడా కొత్తగా సాగు చేయబోతున్నావు, దిట్టి చేయొద్దు, కొబ్బరికాయ కొట్టద్దు. తల్లి భూదేవి, చదువుకున్న నా మనవడు చక్రం చేత పట్టుకుని చేలోకి దిగాడు. మళ్ళీ వచ్చే ఏరువాక నాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయి తల్లి. ఇక దున్ను, లగాయిచ్చి దున్ను. నాగలకేదో పట్టినట్టు తాత, ట్రాక్టర్ కదట్లేదు. నువ్వు పలుకు పట్రా. త్వరగా రా తాత. వస్తన్నా, ఇదిగో. ఏదో కంగమని తగులుతోంది తాత. అంకెలు బిందెలు తగులుతున్నాయేమోరా. తాత, ఏంటిది? ఇది మీ అమ్మ పెట్టరా? ఈ నగలన్నీ మీ అమ్మయ్యే. చనిపోయిన అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పొయ్యే ముందు ఈడ పాతి పెట్టినట్టు ఉందరా. ఒరే రోజా, నువ్వు ఎగసాయం మొదలు పెట్టిన రోజునే ఇది బయట పడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా జీవిస్తోందరా. బాగున్నారా మావయ్య? బాగానే ఉండవమ్మా. మరే నీ కొడుకు పెద్ద చదువు చదివాడు, ఇప్పుడు మన ఊళ్ళోనే ఉన్నాడు. నిన్ను చేను దున్నుతుంటే నీ నగలు పెట్టి దొరికిందమ్మా. ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలనే అక్కడ దాచాను మావయ్య. నిన్న నువ్వు జ్ఞాపకానికి వచ్చావమ్మా. నీ కొడుకు సంగతి నీకు చెప్పి వెళ్తే నీ మనసు కుదటపడుద్ది కదా అని వచ్చానమ్మా. మావయ్య గారు, నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదూ. నువ్వు ఒట్టేసి ప్రమాణం చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా. నేను జనవరి 26న విడుదలవుతున్నాను. అప్పటిదాకా ఆ రహస్యం అలాగే ఉంచండి.
అట్టాగేనమ్మా అట్టాగే. రాజు ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద దయ తెలిచారు? ఏమీ లేదో ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుందో. ఇదేమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు. పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్ పీసేసి అమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు. అలా భయపడకోయ్. కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, ఆ. వాళ్ళలో ఒక్కరితైనా కాలు జారేది ఉండదా అని. ఆ అబ్బాడీలు ఉన్నాయండి? రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మా బ్రాసరీలే, నాకు సత్యంత సిగ్గు. మా వారు ఊరుకోరు. ఆ అబ్బాడీలు ఉన్నాయండి? హాఫ్ బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి. మా వారు నువ్వు పిచ్చి మొహానివి, నిన్నెవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, అమ్మమ్మ, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారం అండి. నమస్తే. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి. ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు, చాలా అమాయకురాల్లా ఉంది. మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు. పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. పరిచి గోల చేస్తావేమోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి, అలవాటైన పనేగా. అలవాటైన పనే. ఏయ్, అదేంటి ఆ డబ్బు తీస్తున్నావు? అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది. నేనేమైనా తేరగా వచ్చాననుకున్నారా? నా బిజినెస్ ఇది. ఏయ్, ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ్మా, ఇచ్చావా మా కొలతలు? టేప్ చెడిపోయిందట, ఈసారి వచ్చిస్తా. టేపు చెడిపోయిందా తెగిపోయిందా? ఏమిటయ్యా ఈ అకౌంట్స్? ఏ అంకె దేనికో ఏ లెక్క దేనికో చచ్చినా అర్థం కావడం లేదు. అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్కలు. నేను యజమాన్ని, నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడం? బాబు, ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను. ప్రామిసులు నమ్మడం మానేసి చాలా కాలమైంది. రేపటి నుంచి ఓ పని చెయ్యి. అయ్యి, దొంగ లెక్కలకి నల్ల పుస్తకం, అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పెట్టి. ఆహా ఆహా ఆహా, బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఐడియా. ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, చెప్పిన పని చెయ్యి. అయ్యా, అబ్బాయి గారు చూస్తే జ్ఞాపకం వచ్చింది. పొద్దున్న నన్ను డబ్బా ఇంచి 5,000 పట్టుకెళ్లారు. ఏ ఖాతాలో రాయమంటారు? 5,000? రేయ్ బంగారి, ఏమిటానా? పొద్దుట 5,000 తీసుకున్నావు, ఏం చేసావురా? 5,000? 5,000 ఏం చేసావు? అది మరి మరి జూదంలో పోగొట్టావా? తాగుడికి తగిలేసావా? చిచి, లేదు నాన్న. మరి దానికి ఖర్చు పెట్టేశావా? అది లేదు నాన్న. మరి ఏం చేసావురా? చెప్పవయ్యా. అదే సార్, ఏది? చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. ఆ. డబ్బు జేబులో పెట్టుకుని టౌన్కి వెడుతుంటే దారిలో చెమిటి మూగా స్కూల్ కనిపించిందండి. టక్కున కారాపి 5,000 ఆ స్కూల్కి విరాళంగా ఇచ్చారండి. అది చచ్చచ్చా, మన వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి కానీ మనం వాళ్ళకి డబ్బు ఎదురివ్వడం ఏమిట్రా? చచ్చచ్చ, నా కడుపుని చడుపుతో పోతలకి. ఇదిగో రామస్వామి, నువ్వెక్కడికి? నాకు లెక్కలు చెప్పాలరా. నేను ఎక్కడి నుండి? ఈ పిల్ల ఎవర్రా? నా కూతురుండి. ఆ? నీ కూతురా? మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయేంట్రా? గౌరవంగా మాట్లాడండి. సూపరంటే ఎవరనుకున్నారండి? దీని సోయానా పెదనానుండి అంటే నా పెళ్ళానికి సోయానా బాగుంది. అటువంటిప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి. ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నాడు కాదు. సొట్ట మొక్కండి, ఏమో పని పడలేదు. ఎవరు? నేనండి బుల్లిని. ఓరి బుల్లె, నువ్వట్రా? ఒరే బుల్లె, ఆ ఇంట్లోకి ఊళ్ళో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నారేంట్రా? ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి. గ్రామ సేవిక అంటే ఎవర్రా? సర్కారు ఉద్యోగం, రైతులకి మంచి చెడ్డ చెప్తుంది. ఆహా, అవును కదరా? అందగా ఉంటుందా? జయప్రదలా ఉంటుంది. అమ్మో, ఇక నాకు సందరా. అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. రేషన్ కార్డుల విషయంలో కానీ, కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగేనమ్మా. ఎవరారు? నా పేరు బోస్ అండి, వెంకటనారాయణ గారు మనవాణ్ణి. వెంకటనారాయణ గారు మనవడవా? ఏం చేస్తున్నావురా? వ్యవసాయం. వ్యవసాయమా? అవును కదరా, నువ్వు కూడా ఆ పిల్లని చూడడానికి వెళ్తున్నావా? ఏ పిల్లని? ఆ? దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా? ఏమయ్య, ఇంత వయసు వచ్చింది, గేదెలా ఒళ్ళు పెంచావు, బుద్ధి లేదు నీకేమన్నా? స్క్రూలు దాలూజు మాటలు మాట్లాడుతున్నావు? ఆ? అంత మాట అన్నావురా?
ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు? నీ అమ్మకి సండాలపోతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు. మనం ఏమన్నా అన్నామంటే పళ్ళరాలు కొడతాను. 50 ఏళ్ళు పైన పడ్డాన్ని నన్ను కొడతావా? ఎవరాడు? ఎక్కడపోయా? చూసావయ్యి నన్ను కొట్టాడు. రోజు వాడు వాగితే కొట్టరంటే ఎవడెవడు కొట్టాడు అనుకున్నాం, బోసుబాబు కొట్టాడు. ఏమండు వెంకటనారాయణ గారు ఏం సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలాడిపోతున్నాయి. కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి. సర్లేవయ్యా, ఇత్తనం వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆడకూతురు గడప దాడుతుంటే కళ్ళు తడవా? ఇది అంతే. సరేలేండి. రే రాజు, వెంకటనారాయణ గారి సొరకాయలు పాట పెడుతున్నా, అందరినీ పిలు. అలాగే అన్న, రే సొరకాయలు పాటు పెడుతున్నావు రండ్రా. బాబు ₹6 నా రిక్షా కూలి ఇప్పించి వెళ్ళిపోతాను. వారిని ఇల్లు బంగారంగానే కాసేపు ఆగర పాటకంగానే ఇస్తాను. 40 కూక. సర్కారు వారి పాట ₹1 పాడండి. ఏంటి పాడమంటారండి? నిన్న మొన్న కూడా సరుకు కొట్టల్లో అట్టగా పడున్నాయి. కొట్లలో సరుకుంది కదా అని రైతుకు అన్యాయం చేస్తావా? పాడండి. సరే, మీ అందరి తరపున నేనే పాడతాను. సుబ్బారావు గారి పాట ₹2, జక్కరయ్య గారి పాట ₹3, గారి పాట ₹4, ఎర్రయ్య గారి పాట ₹5, జక్కరయ్య గారి పాట ₹6, ₹6 ఒకటోసారి, ₹6 రెండోసారి, ₹6 మూడోసారి. జక్కరయ్య, ఈ సొరకాయలు తీసుకెళ్లి నీ కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి. ఏంది సొరకాయలు తెచ్చినప్పుడు తొడపలకన్నా చేతివి, సొరకాయలు అయితే గిట్టుబాటు అవుతాయి అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తావింది. అయితే ఏంటి ఇవ్వనంటారా? ఈయన నేనేడంటలే, కానీ గరికిపాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ₹6 ఇయ్యాల. నువ్వు ₹6 పాట పాడితే నేనేం తినాలా? రే రాజు, మార్కెట్ కమిషన్ 60 పైసలు, ఆశీలు 40 పైసలు, మొత్తం ₹1 తీసుకుని మిగిలిన 5 ఆయనకి ఇచ్చి పంపాయి. బాబు నా రిక్షా డబ్బులు. ఇదిగో బాబు. ఇదేంటి ₹5 ఇంకో ₹1 రావాలిగా? నువ్వే చూస్తున్నావు అయ్యా. లేదంటే ఎలాగయ్యా? 5 మంది ఎంతలో పడి రిక్షా తొక్కుంటూ వస్తాను. ₹6 ఇవ్వాల్సిందే. నీ బతికే బాగుంది బాబు. అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు. చూడు బాబు, ఆ మిగతా ₹1 మా నూళ్ళో ఇస్తాలే. మంచి గిరాకీ.